హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కవిత. వెల్కమ్ టు కవిత కృతి వ్లాగ్స్. ఈ రోజైతే మా సార్‌కి ఫంక్షన్ ఉందని ఫంక్షన్‌కెళ్ళిపోయారనమాట. సో, ఫంక్షన్‌కెళ్ళిపోతే ఇగ పిల్లలకి ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలి అని అడిగితే, డాడీ నువ్వు ఎట్లాగో ఫంక్షన్‌కెళ్తున్నావు కదా! మాకు బిర్యానీ తెచ్చిపెట్టు అనుకుంటా అడిగితే, మా సార్ మాకు బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చి ఎళ్ళిపోయారనమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అదేంటో గాని ఇంట్లో చేసే చికెన్ కర్రీస్ కానీ, కారంతో ఏ కర్రీ చేసినా మనం కొంచెం మిర్చి ఎక్కువేసినా తినరు. మీ ఇంట్లో పిల్లలు గూడా అంతేనా? ఈ ఫ్రైడ్ రైస్‌లు గాని, బిర్యానీ గాని అన్నీ చాలా ఇష్టంగా తింటారు ఎందుకో. కానీ చాలా బాగుంది ఆ రోజైతే. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇగ థమ్స్ అప్, ఇగ చికెన్ బిర్యానీ, ఇంకా జింజర్ చికెన్ ఇచ్చిపోయారనమాట. సో, మంచిగా తినేసాం. ఇగ మాకు ఆఫ్టర్‌నూన్ మిగిలిన అన్నంతో నేను కలిపేసుకొని తింటున్నాను. ఎంతైనా ఫుడ్ టేస్ట్ చేయడం తప్పు గదండీ! సో, టేస్ట్ చేయకుండా ఆ అన్నం గూడా అందులో కలిపేసి తినేస్తాననమాట. ఇగ నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళకు టిఫిన్ చేయాలని గోధుమ రవ్వతో దోస అయితే చేసేస్తున్నాను. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేసేయండి. ఎలా ట్రై చేయాలో చెప్పేస్తాను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ రవ్వకి ఒకటిన్నర కప్పులు పెరుగేసుకోండి. అలా పెరుగేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ దాకా నానబెట్టండి. ఇలా నానబెట్టినంత సేపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలంటే నేను నార్మల్‌గానే పల్లీల చట్నీ చేస్తున్నాను ఆ రోజు. సో, ఇలా అయితే ప్రిపేర్ చేశాను నేను. ముందుగా పల్లీలు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని టమాటా, మిర్చి, ఆనియన్ ఇంకా కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, చింతపండు వేసి మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని చల్లారినాక మిక్సీ జార్‌లో తీసుకున్నానండి. ఇక పల్లీల పొట్టు తీసుకొని కూడా మిక్సీ జార్‌లో తీసుకున్నాను. ఇలా అయితే పట్టేస్తాననమాట ఉప్పేసి. చాలా బాగుంటది ఇలా చేసే చట్నీ. మీరు ట్రై చేయండి. మీరెలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఇక తర్వాత చట్నీ ప్రాసెస్ అయిపోగానే తాలింపేసి పక్కన పెట్టేసుకొని దోస బ్యాటర్‌ని రెడీ చేస్తున్నాననమాట. ఇదేంది ఈ అక్క గోధుమ రవ్వతో దోసలు చేస్తుంది అనుకుంటున్నారా? ఎలా చేయాలో నేను చూపిస్తాను చూసేయండి. మనము ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ బ్యాటర్ ఎలా తీసుకోవాలి, ఏ క్వాంటిటీలో ఉండాలో చూపిస్తాను. ఇలా అయితే పట్టేసుకోండి. నేను ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు 1:30 కప్పులు పెరుగేసుకొని నానబెట్టాను కదా! ఇలా మంచిగా నానిపోయినాక మిక్సీ జార్‌లో తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఉప్పు కొంచెం చిటికెడు వంట సోడా ఏసుకొని మిక్సీ పట్టేసేయండి. ఇలా మిక్సీ పట్టేసినాక కొంచెం వాటర్ పోసి మనం పల్చగా పట్టేసుకోవాలి. దోస బ్యాటర్ ఎలా ఉంటదో ఆ క్వాంటిటీలో అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇగ పెనం పెట్టుకొని దోసలేసుకోవడమే. చాలా మంచిగా టేస్టీగా చాలా బాగుంటదండి. మంచిగా స్మూత్‌గా, మెత్తగా చాలా బాగొస్తాయి దోసలైతే. ఇలా అయితే ఏసేసుకోండి. చాలా మంచిగుంటది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఉప్మా చేస్తే తినరు గానీ, ఇలా దోసలేస్తే చాలా మంచిగా తినేస్తారనమాట. మీరు గూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంకా నా స్కూలింగ్ గురించి చెప్పాలంటే నేను హాస్టల్‌లో ఉండేదాన్ని అని చెప్పాను గదా! నేను హాస్టల్‌లో ఫుడ్ లీడర్‌గా అయితే ఉండేది. హాస్టల్‌లో ఫుడ్ లీడర్ అంటే ప్రాసెస్ ఏంటి? ఏం చేస్తారు అనుకునేరు. వంటకి సంబంధించినయి వాళ్ళకి ఇచ్చేసి రాసుకోవాలి అన్నమాట. ఈ వంట ఎలా చేస్తున్నారో అయి చూసుకోవాలి అంతే. చూసేసి వచ్చేయడమే. అదే ప్రాసెస్. ఉప్మా పెట్టే రోజైతే మా నాన్నకి ఎలా తెలుస్తదో ఏమో గాని, నా కోసం టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. మా ఊరికి, మా హాస్టల్‌కి ఒక 4 కిలోమీటర్స్ అలా ఉంటదనమాట. అయినా సైకిల్ మీద వచ్చేవాడు. అసలెలా తెలుస్తదో ఏమో! తండ్రి ప్రేమ అంటే అలానే ఉంటది కావచ్చు.